ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారం చేపట్టక ముందు అనేక హామీలు ఇచ్చారు. మెగా డిఎస్సి భర్తీ చేస్తామన్నారు. మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ అభ్యర్థులు కనీసం 25,000 పైగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని ఆశిస్తే మీరు 16,347 పోస్టులు ప్రకటించి దాన్ని మెగా డిఎస్సిగా ప్రచారం చేసుకొని పెద్ద ఎత్తున నిరుద్యోగులను నమ్మించి వంచారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మీ ముందే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇచ్చిన మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం కూడా దాన్ని నెరవేర్చలేక, హామీలు అమలు చేయలేక ఈరోజు నిరుద్యోగుల పాలిట ఒక చాలా దారుణంగా వ్యవహరించి చివరికి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశామని పెద్ద ఎత్తున మీరు డబ్బా కొట్టుకున్నారు. ఇది చాలా దారుణమైంది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని నట్టేట ముంచి వంచే ప్రక్రియకి మరోసారి మీరు శ్రీకారం చుట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో పాఠశాల విద్యాశాఖ చాలా మెగా డిఎస్సి పేరుతోటి ఈరోజు క్లియర్గా ఇచ్చింది. ఇందులో మీరేం ప్రకటించారు? ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి అప్లికేషన్స్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాక్ టెస్ట్ 25/2025 అంటే మే 20వ తారీఖు మాక్ టెస్ట్ మీరు నిర్వహిస్తారట. హాల్ టికెట్ డౌన్లోడ్ మే 30వ తారీఖు హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. పరీక్ష తేదీలు జూన్ 6 నుండి జూలై 6 వరకు. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నెల రోజుల పాటు ఏ పరీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ ఇది ఆన్లైన్లో మేము నిర్వహిస్తున్నాం కాబట్టి 1 మంత్ టైం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పొచ్చు. ఒక నెల రోజుల టైము డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడానికి మీకు నెల రోజుల సమయం అవసరమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ ప్రక్రియని వేగవంతంగా జరపకుండా డిలే ప్రాసెస్ చేయడం కోసం మీరు ఎంచుకున్న ఒక మార్గమే ఈ నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించడం కోసం ఒక ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. మీకు ఒక సాకు కావాలి కాబట్టి దీన్ని ఒక సాకుగా మీరు చూపించుకుంటున్నారు. నెల రోజుల పాటు ఈ రాష్ట్ర చరిత్రలో డిఎస్సి పరీక్షలు నెల రోజులు నిర్వహించిన చరిత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఏ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి లేదు. మీకు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందనేది మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ కానీ, తుది విడతలు కానీ, మెరిట్ జాబితాలు కానీ ఎప్పుడు ఇస్తారు? తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తామని మీరు పేర్కొన్నారు. మరి మెరిట్ జాబితా ఇచ్చిన తర్వాత మీరు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు? అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు టీచర్ పోస్టులు ఏ స్కూల్కి వాళ్ళు టీచర్లు అంటే ఎంపికైన టీచర్లందరూ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి బోధన చేయడానికి మీరు కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఇందులో ఇచ్చారా? మీరు ఏది ఇవ్వలేదు అంటేనే అర్థమవుతుంది. మీరు డిఎస్సి పేరుతోటి మరోసారి వంచన చేసి నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచడం కోసం మీరు ఎంచుకున్న మార్గమే ఈరోజు మెగా డిఎస్సి పేరుతోటి చాలా కాలయాపన. మీరు చెప్పారు నారా లోకేష్ గారు, మేము ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తాము. ఏ జాబ్ క్యాలెండరు, ఏ జాబ్ ఇస్తున్నాము, ఎన్ని జాబులు కల్పిస్తున్నాము, ఎప్పటిలోగా అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తాము అనేది మీరు స్పష్టంగా ప్రకటించారు. అది ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకుని అడగండి అని మీరు చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇప్పుడు 11 నెలలు అవుతా ఉంది. 11 నెలల తర్వాత తిరిగి పాత పోస్టులు మీరు ప్రకటించిన 16,347 పోస్టులకే ఎగ్జామ్ పెడుతున్నట్టు 11 నెలల తర్వాత ప్రకటించారు. మరి ఈ 11 నెలల్లో రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ స్థానంలో మీరు కొత్తగా ఎన్ని భర్తీ చేస్తామని హామీ ఇస్తారు? ఆ హామీ ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మీరు ఈ నోటిఫికేషన్లు ఎందుకు పేర్కొనలేదు? అంటే ఈ 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్లు కానీ, ఎస్జిటీలు కానీ, పీఈటీలు కానీ రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు లేరా? మరి ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళ స్థానంలో భర్తీ చేసిన మీరు పాత పోస్టులు ఏవైతే 16,347 ఉన్నాయో వాటినే తిరిగి 11 నెలల తర్వాత ఇప్పుడు మేము భర్తీ చేస్తామని ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు ప్రచారం పెద్ద ఎత్తున చేసుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా వంచిస్తా ఉన్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన సంస్కరణలన్నింటినీ బాతరేసి నాడు నేడు లేకుండా, టోఫెల్ శిక్షణ లేకుండా, ఐబీ సిలబస్ లేకుండా ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి పాఠశాలని చాలా దారుణంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 117 జీవోని బూచిగా చూపి ఈరోజు పాఠశాలని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చి 30,000 ప్రైమరీ స్కూల్స్ని మీరు ఏ విధంగా సబ్జెక్ట్ టీచర్ లేకుండా చేయబోతున్నారో చాలా క్లియర్గా ఉపాధ్యాయ సంఘాలకి, విద్యార్థులకి, ఈరోజు రాజకీయ పార్టీలందరికీ, పబ్లిక్ కూడా అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. మరోవైపు విద్యార్థులకు సకాలంలో ఫీజులు రాలేదు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నెలలో ఏ ఫీజు, ఏ టర్మ్ ఫీజు ఎప్పుడు ఇస్తామనేది పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరి ఫీజులు ఇచ్చారు. మీ పాలనలో ఈ 11 నెలల కాలంలో విద్యార్థులకు ఫీజులు రాక, చదువు ముందుకు వెళ్ళలేక విద్యార్థులందరూ పనికి వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే వాటి ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇచ్చి వాటితో వ్యాపారం చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. విద్యారంగంలో
గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలన్నిటినీ పాతరేసి ఇప్పుడు కొత్తగా డిఎస్సి పేరుతో మీ జన్మదిన రోజున మీరు విడుదల చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిరోజు మీ పుట్టినరోజులు జరుపుకోండి, మా నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగాలు వస్తాయేమో అనేది ఈరోజు నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అప్పటి వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీరు ఇచ్చిన హామీ 11 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా మీరు నిరుద్యోగులకు ఇవ్వలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వము. డిఎస్సి పేరుతోటి కాలయాపన చేసి నిరుద్యోగులను వంచే ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగాని తెలియజేస్తూ, ఈ డిఎస్సిలో ఇప్పటికీ కాలయాపన. మీరు జూన్ 14వ తారీఖు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాము, ఈ 16,347 పోస్టులని మీరు ఏదైతే ప్రకటించారో మీరు ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఈరోజు జూలై 6వ తారీఖు వరకు కూడా మీరు పరీక్షలు నిర్వహించి నియామకాలు ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నాటికి మీరు నియామకాల ప్రక్రియకి వెళ్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆలస్యం చేసి మేము పోస్టులు భర్తీ చేశామనేది మీరు ప్రచారం చేసుకోవడమే తప్ప నిజంగా నిరుద్యోగుల కోసం కాదనేది చాలా సీరియస్గా ప్రజలకి అర్థమవుతా ఉంది. అందుకనే ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు చేస్తున్న ఫీట్లు కానీ, స్టంట్లు కానీ, నారా లోకేష్ గారు చేస్తున్నవి ఇవి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే కాదు, అభివృద్ధి చేసేది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెగా డిఎస్సి పేరుతోటి మీరు ఆడుతున్న ఈ దొంగ నాటకాలు ఇప్పటికైనా ఆపి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.